హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఒక స్వీట్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. 3 స్పూన్ల బియ్యంతో క్యారమెల్ పాయసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. డిఫరెంట్ టేస్ట్తో ఉండే పాయసాన్ని ఏ విధంగా చేసానో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు రైస్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా వాటర్ని వేసుకుని రైస్ని శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇలా కడుక్కున్న రైస్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. 3 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేయించడానికి సరిపడా నెయ్యిని యాడ్ చేసుకుందాము. దీనిలో కొద్దిగా జీడిపప్పుని యాడ్ చేసుకుని 2 నిమిషాల సేపు వేయించుకోవాలి. కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసేసుకుందాము. మరొక 2 నిమిషాల సేపు వేయించుకుందాం. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే పాన్లోకి మనం ఆల్రెడీ మరిగించిన పాలని 1/2 లీటర్ పాలను వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఈ పాలని కొంచెం మరగనివ్వాలి. క్యారెట్ హల్వా రెసిపీని కూడా నా ఛానల్లో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఐకార్డ్లో లింక్ ఇస్తాను, దాన్ని కూడా చూసేయండి. ఈ మరిగిన పాలలోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ రైస్ని బరగ్గా మనం గ్రైండ్ చేసుకోవడం వల్ల చాలా త్వరగా కుక్ అయిపోద్దండి. మనం జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ రైస్ని మనం ఉడికించుకోవాలి. ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా క్విక్గా అయిపోతుంది. మీకు క్యారమెల్గా చేసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా షుగర్ని కూడా యాడ్ చేసి మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి పాన్ పెట్టుకుని 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం దీన్ని కంటిన్యూస్గా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా దీన్ని మనం కలుపుకుంటూ ఉండాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా. ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలండి, లేదంటే ఇది మాడిపోయి టేస్ట్ అనేది బాగోదు. దీన్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా. ఈ విధంగా మెల్ట్ అవుతూ కలర్ చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలా తయారు చేసుకున్న క్యారమెల్ని మనం ఈ రైస్లోకి యాడ్ చేసేసుకోవాలి. చాలా స్లోగా యాడ్ చేసుకోవాలండి, జాగ్రత్తగా. ఒక 2 నిమిషాల సేపు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుందాము. రెడీ అయిపోయిందండి. ఎంతో రుచికరంగా ఉండే క్యారమెల్ రైస్ కీర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. నేను చేసిన ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.